ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఏడేళ్ల బాలిక దారుణ హత్య కేసు వీడింది. పాపను చంపింది సొంత మేనమామ అత్తే. ఆస్తి పంపకాల గొడవలే అసలు కారణంగా కూడా ఇక్కడ తెలుస్తోంది. కాళ్ళు చేతులు కట్టేసి ట్యాంక్ లో పడేసిన వైనమైతే కనిపిస్తూ ఉంది. నోటికి ప్లాస్టర్ వేయడం వల్ల ఊపిరాడక పాప మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలోని మాదన్నపేటలో ఏడేళ్ల బాలిక హుమేయాని సుమయ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ఈ కిరాతకానికి పాల్పడింది ఎవరో కాదు, ఆ చిన్నారి మేనమామ అత్తే అని దర్యాప్తులో తేలింది. దీనికి ఆస్తి పంపకాల గొడవలే ప్రధాన కారణంగా కూడా కనిపిస్తోంది. కంచన్బాగ్కు చెందిన మహ్మద్ అజీం, షబానా బేగం దంపతుల కుమార్తె హుమేయాని తన తల్లితో కలిసి మాదన్నపేట చావనిలోని అమ్మమ్మ ఇంటికొచ్చింది. రాత్రికి బాలిక కనిపించకుండా పోవడంతో తల్లి పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ అయితే చేపట్టారు. సీసీ కెమెరాల్లో చిన్నారి ఇంటి నుంచి బయటకు వెళ్లిన దృశ్యాలు కనిపించకపోవడంతో పోలీసులు ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్ లో తనిఖీ చేశారు. అక్కడ ఆ చిన్నారి విగత జీవిగా పడుంది. పాప చేతులు కాళ్లు కట్టేసి గొంతు నులిమి చంపినట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. బాలిక తల్లికి మేనమామకు మధ్య కొంతకాలంగా ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతూ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ పగను మనసులో పెట్టుకున్న మేనమామ అత్త కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా కూడా తెలుస్తోంది. ఇంట్లో అల్లరి చేస్తుందనే కోపంతో పాప కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేశారు. ఆ తర్వాత వాటర్ ట్యాంక్ లో పడేశారు. ఊపిరాడక చిన్నారి చనిపోయిందని పోలీసులు కూడా నిర్ధారించారు. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కైతే తరలించినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఈ దారుణానికి పాల్పడిన మేనమామ అతను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతోంది. అమ్మమ్మ ఇంటికి వెళ్లిన బాలిక కనిపించకుండా పోయింది. చివరికి ఇంటి మీద నీళ్ల ట్యాంక్లో శవమై తేలింది. మంగళవారం కనిపించకుండా పోయిన ఏడేళ్ల బాలిక బుధవారం అనుమానాస్పద స్థితిలో నీళ్ల ట్యాంక్లో విగత జీవిగా కనిపించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే ఆమెను హత్య చేసి నీళ్ల ట్యాంక్లో వేయడం కలకలం రేపింది. ఓవైసీ కంచన్బాగు ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలిక హుమేయాని తల్లితో పాటు మాదన్నపేట చావనిలో నివసించే అమ్మమ్మ ఇంటికొచ్చింది. మంగళవారం సాయంత్రం నుండి ఇంట్లో నుండి బయటకొచ్చి కనిపించకుండా పోయింది. అంతటా వెతికినా కూడా కుటుంబ సభ్యులు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభించడం జరిగింది. అయితే బాలిక ఆచూకీ కోసం వెతుకుతున్న క్రమంలోనే బాలిక మృతదేహం నీళ్ల ట్యాంక్లో కనిపించిందని కూడా సమాచారం అందింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలైతే సేకరించారు. అయితే బాలిక కాళ్లు చేతులు కట్టేస్తుండడంతో ఆమెను హత్య చేసినట్లుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. బాలిక మరణంపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ పాతబస్తీ మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చావునిలోని జరిగిన ఈ అమానుష ఘటన నగరంలో కలకలం రేపిందని కూడా చెప్పుకోవచ్చు. ఏడేళ్ల చిన్నారి సుమయ్య మృతదేహం నీటి ట్యాంక్లో లభ్యమవ్వడం, చేతులు కాళ్లు కట్టి హత్య చేసిన ఉదంతంపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు.